ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎటువంటి వారంటే చీమలు లాంటి వాళ్ళు. ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరు చీమలు అంటారు. ఎందుకు అంటే చీమల దగ్గర ఒక గుప్పెడు వజ్రాలు పెట్టండి, చీమలు ఎక్కడికి వెళ్తాయి? పంచదార దగ్గరికి మాత్రమే వెళ్తాయి, కానీ వజ్రం దగ్గరికి వెళ్ళవు. ఎందుకు? చీమలకు పంచదార విలువ మాత్రమే తెలుసు, కానీ వజ్రాల విలువ తెలియదు. అలాగే ప్రతి ఒక్కడు ఒక వజ్రమే, కానీ ఆ యొక్క వజ్రపు విలువను ఎలా గ్రహించాలి, ఎలా గుర్తించాలి అనేది ప్రతి ఒక్కరికి తెలియదు. అది పరమూర్ఖత్వం. కానీ మన ఎప్పుడూ వజ్రమే. అది మన టాలెంట్. అంతేగాని చీమలాగా పంచదార చుట్టూ చీమలు వచ్చి ముగిపోతున్నట్లు మన చుట్టూ వచ్చి ఎవరు ముగక్కర్లేదు. వజ్రం అనేది అది ఒక గొప్ప వాల్యుబుల్ వస్తువు. మనం కూడా అంతే ఒక వాల్యుబుల్ మనిషి. మనం గుర్తించుకొని అది మానసికంగా, మెంటల్గా, ఆలోచనగా, మంచి ఆలోచనగా, సమయస్ఫూర్తిగా మీరు మీ గుండెల్లో మీరు ఏం చేస్తున్నారు అంటే మీ గుండెల్లో మీరు వజ్రంలాగే మీరు గుర్తించుకోండి. అంతేగాని ఎప్పుడు నేను చీమలాగా వచ్చి పంచదాన్ని చుట్టుముడితే బాగున్నాను అంటే అది తెలియని వాళ్ళకి మాత్రం అది, తెలిసిన వాళ్ళకి ఈ మెసేజ్, తెలియని వాళ్ళకి ఆ మెసేజ్. చూజ్ యువర్ మెసేజ్.